హరిత హరీష్ గారికి అయితే అన్యాయం జరిగింది గైస్. ఇక్కడ హరిత హరీష్ గారు ఏదైతే చెప్పారో మేము వెళ్ళిపోతాం అన్నప్పుడు వీళ్ళైతే పంపించేశారు. ఇప్పుడు అదే విషయం నటరాజ్ మాస్టర్ వాళ్ళ వైఫ్ చెప్తే లేదు లేదు మీరు వెళ్ళడానికి వీలు లేదని వాళ్ళ కాళ్ళు ముక్కునే అంత పని చేసి వాళ్ళని షోలో ఉంచారు. వాళ్ళు ఇంకా హరిత హరీష్ గారి కంటే ఎక్కువ చేశారు. షోని తిట్టారు, జడ్జెస్ని తిట్టారు, షో ఫార్మాట్ని తిట్టారు, కంటెస్టెంట్స్ని తిట్టారు. జాను బానుని అయితే ఇంకా చునకలంగా చూసి మాట్లాడారు. వాళ్ళు ఏం పని చేయరు, వాళ్ళు ఎలా గోల్డెన్ కప్పులు అయ్యారు, మేము ఎంత చేసినా ఇంతేనా, మేము నెక్స్ట్ వారం కూడా ఇక్కడే ఉంటాం. వీళ్ళు ఆడకపోగా వాళ్ళ మంది పడి ఏడుస్తున్నారు వీళ్ళైతే. ఇంకా అంత షోయే బయాసుడు అని చెప్పారు, కానీ వీళ్ళని ఉంచడానికి ట్రై చేశారు వీళ్ళందరూ. ఆఖరికి ఒక టాస్క్ పెట్టారు, అందులో ఓడిపోయినాక కూడా మళ్ళీ ఎలిమినేట్ చేయకుండా మళ్ళీ నో ఎలిమినేషన్ అని చెప్పారు. ఇంకా నెక్స్ట్ వారం వీళ్ళ పేరిట సంధ్యా బిట్రో వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళైతే బలి అవుతారు. వీళ్ళే నెక్స్ట్ ఎలిమినేషన్ కాబట్టి వీళ్ళు ఎలిమినేషన్ కావాల్సింది. వీళ్ళని టాప్ 5 వరకు తీసుకొని వెళ్ళారు. విన్నర్ కూడా చేస్తారేమో చూడాలి. ఇప్పుడే షో నేల మీద ఉంది, ఇంకా పాతాళానికి పోవాలి. అది వీళ్ళ ప్లాన్. మీరు ఏదన్నా షో చేసినప్పుడు బిగ్ బాస్ కానీ, ఈ మ్యాట్ ఫర్ ఈచర్ కానీ, ఇంకా రోడీస్ కానీ, ఇంకా నెక్స్ట్ ఏదైనా షోస్ రాని, ప్రజలు ఏదైతే అనుకుంటున్నారో దాని పరంగా షో ఉండాలి. మీరు ఏదనుకుంటున్నారో దాని పరంగా కాదు. మీరు ఇలా చేసి ఏదో టీఆర్పీ వస్తుంది, ఎక్కడ టీఆర్పీ వస్తుంది? ఇప్పుడు వాళ్ళు ఎలిమినేట్ కావాలి కాబట్టి ఇది ఒక బయాసుడ్ షోరా, వాళ్ళే అనుకొని స్క్రిప్ట్ రాసుకొని చేస్తున్నారా అని చూడడం మానేస్తారు. అదే వాళ్ళు ఎలిమినేట్ అయ్యంటే లేదురా మనం అనుకున్నదే కరెక్ట్, వాళ్ళు బాగా నిజాయితీగానే ఉన్నారని ఇంకా ఎక్కువ మంది చూడడం మొదలు పెడతారు. ఇలా చేస్తే మీకే బొక్క. ఆ బిగ్ బాస్లో అయినా సరే, ఇక్కడ మ్యాట్ ఫర్ ఈచర్లో అయినా సరే. అంతేకాదు వీళ్ళకి జాను బాను అంటే పడదు, అందరికీ పడకుండా ఉండాలంట. అది శ్రీముఖి అదే చెప్పింది, మీకు జాను బాను అంటే పడదు, దానికి మీరు ఈ గేమ్లో ఉండకూడదు అనుకుంటున్నారు. సరే అందరినీ అడుగుతా, వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం అనుకుంటే వాళ్ళు ఎత్తారు చెయ్యి. ఎందుకు ఎత్తుతారు? ఇతనే చెప్పేస్తున్నాడు. వాళ్ళని అడిగితే వాళ్ళు ఎవరు చెయ్యి ఎత్తలేదు, వాళ్ళకి ఎవరికి ప్రాబ్లం లేదని. కానీ ఇతను వాళ్ళు ఎత్తరు, ఎందుకంటే మేము ఇప్పుడు వెళ్ళిపోతున్నాం కదా, వాళ్ళు ఉంటారు కదా షోలో, అందుకే వాళ్ళు ఎవరు చెయ్యి ఎత్తరు. అందరి గురించి ఇతనే చెప్తున్నాడు. ఏదైతే మాస్క్ మ్యాన్ సేమ్ నటరాజ్ మాస్టర్ బిగ్ బాస్లో ఎలాగైతే ఉన్నాడో అలాగే ఉన్నాడు, నో చేంజ్. ముగ్గురిని ఎలిమినేషన్ జోన్లో అయితే పెట్టారు. నూక్రాజ్, ఆసియా, అంజలి, పవన్, అలాగే నటరాజ్ మాస్టర్, నీతు వీళ్ళని. కానీ యునానిమస్గా నటరాజ్ అలాగే ఆసియాని ఎవరైతే ఉన్నారో అందరూ సపోర్ట్ చేసి వాళ్ళని ఎలిమినేషన్ నుంచి తప్పించారు. ఒక్కరు కూడా వాళ్ళ పేరు తీయలేదు, ఎందుకంటే వాళ్ళు అంత బాగా పర్ఫామ్ చేశారు. అలా పర్ఫామ్ చేస్తే అందరూ మెచ్చుకుంటారు. పర్ఫామ్ చేయకుండానే లేదు మేము ఎంత చేసినా మమ్మల్ని ఇంతే తొక్కేస్తున్నారు మీరందరినీ తొక్కుతున్నారేమో, మిమ్మల్ని ఎవరు తొక్కలేదు ఇంకా నటరాజ్ మాస్టర్. ఇప్పుడు చెప్పండి గైస్, మీకు మాస్క్ మ్యాన్ హరీషా లేకుంటే నటరాజ్ మాస్టర్, వీళ్ళిద్దరిలో ఎవరిష్టం మా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇక్కడైతే ఈరోజు నటరాజ్ మాస్టర్ అయితే చాలా ఎక్కువ చేశాడు. నేను వెళ్ళిపోతానన్నా కూడా వీళ్ళైతే జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే పంపించలేదు. లేదు ఇది ఆడాలి షో ఫార్మాట్ ఇది అది అని చెప్పి బలవంతం చేసి ఆడిచ్చారు. ఇంకా సరే అని వాళ్ళు గేమ్ ఆడి ఓడిపోయినా కూడా ఎలిమినేట్ అయితే చేయలేదు. వీళ్ళని ఎలిమినేట్ చేయకుండా మళ్ళీ షోలో నో ఎలిమినేషన్ పెట్టేసి తీసుకొని వెళ్ళారు. ఇంకా నేను చెప్పినట్టుగా అభిమానిక, అమీర్ వీళ్ళైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. ఇంకో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉంది, అదే మహేష్ అలాగే సెండ్రా, వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తారు.